Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 66 verse 20. ఈ రోజు మన ధ్యానం కొరకు 66వ కీర్తన 20వ వచనం నుండి తీసుకొనబడింది. Blessed be God which hath not turned away my prayer nor his mercy from me. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నతింపబడునుగాక. Psalm 66 is a psalm of resurrection. 66వ కీర్తన పునరుత్థానం గురించిన కీర్తన. Not just Christ's once for all resurrection, but also the previous resurrections in the salvation history of God's people. అనగా ఒక్కసారి క్రీస్తు పునరుత్థానుడైనది మాత్రమే కాకుండా చరిత్రలో కూడా మన రక్షణను గురించి ఆయన ఆ పునరుత్థానం గురించి కూడా మాట్లాడతారు. And the smaller but personally important resurrections we experience day after day. కాబట్టి చిన్నదైనా కానీ వ్యక్తిగత జీవితంలో అనుదినము కూడా ఈ పునరుత్థానాన్ని మనం అనుభవిస్తున్నాం. And the first half of the psalm, that is verses 1 to 12, ఈ కీర్తనలో సగం భాగం అంటే 1 నుండి 12 వరకు it praises God for those nations making resurrection. చూడండి, ఆ ఏ దేశాలు ఏ జనాంగంకి అయితే పునరుత్థానాన్ని ఇస్తున్నారో వారు పాటలు పాడుతున్నారు. For example, ఉదాహరణకి the whole Exodus event from the Red Sea to the Jordan, and perhaps the return from exile also. ఎర్ర సముద్రం మొదలుకొని యోర్దాను వరకు వారి నిర్గమం గురించి, అలాగే చెర నుండి వారు తిరిగి వచ్చిన ఆ కాలం గురించి కూడా. Oh, they thought that they died. వాళ్ళు అనుకున్నారు కదా వాళ్ళందరూ చనిపోయారని. Oh, there is no future. ఇక భవిష్యత్తే But లేదన్నట్టు. that is a great resurrection. కానీ అదొక గొప్ప పునరుత్థానమే. And the వాళ్ళకి second half from verses 13 to 20 celebrates the life-changing resurrection of one person whose prayers God answered. రెండో భాగం 13 నుండి 20 వరకు మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి తన జీవితంలో పునరుత్థాన అనుభవంలోనికి వచ్చిన అతడు ఆ ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. And as an answer to their prayers, an individual is resurrected. ఆ ప్రార్థనకి జవాబుగా ఒక వ్యక్తి పునరుత్థానుడవుతున్నాడు. So these answers to the prayers are both corporate and to the individual. కాబట్టి ఈ ప్రార్థనకి జవాబు అనేది వ్యక్తిగతంగాను సమిష్టిగా కూడా ఉంటుంది. Psalm 66 is the corporate praise of the people of God, in which the individual also has a place. 66వ కీర్తనలో సమిష్టిగా దేవుని స్తుతించేటువంటి విధానంలో వ్యక్తిగతంగా కూడా మనకు కూడా అందులో పాలు ఉంది. Many opine that the occasion for this psalm was of a special occasion of personal salvation. చాలా మంది ఒక అభిప్రాయం ఏమిటిదంటే ఈ కీర్తన విశేషంగా వ్యక్తిగతంగా రక్షణ అనుభవాన్ని బట్టినదని చెప్తారు. God does act in individual lives. అయితే దేవుడు వ్యక్తిగత జీవితాల్లోనూ కార్యం జరిగిస్తాడు. People with deep spiritual experiences of God must gather with God's people for worship. ప్రజలు దేవునితో లోతైన ఆత్మీయ అనుభవంలో ఉన్నవారు దేవుని ప్రజలతో కలిసి దేవుని ఆరాధిస్తుంటారు. And people who regularly gather for worship must do so with a deep personal spiritual focus. క్రమముగా ఆరాధనకు వస్తున్న వారు అట్లా వ్యక్తిగతంగా వారు దేవునితో ఇంకా లోతైన ఆత్మీయ అనుభవంలోకి వచ్చి ఆయన పైన దృష్టిని నిలిపాలి. Here it is written, come and listen, let me tell you what he has done for me. ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన? రండి వచ్చి చూడండి, ఆయన నా కొరకు చేసిన ఈ ఆశ్చర్య కార్యములను చూడండి అంటాడు. Though the first part of this psalm is about the corporate resurrection of God's people in Exodus and also return from exile, ఈ కీర్తనలో మొదటి భాగము నిర్గమము చేయబడినటువంటి ప్రజలు అలాగే చెర నుండి తిరిగి వచ్చిన వారి పునరుత్థానం గురించి మాట్లాడుతున్నా. both from Egypt and also from Babylon. ఐగుప్తు నుండి అలాగే బబులోను నుండి కూడా. But let us focus on the psalmist's personal experience in verse 20. అయితే ఈ కీర్తనకారుడి యొక్క వ్యక్తిగత అనుభవం 20వ వచనం నుండి అది మనం చూద్దాం. So that is the verse for our meditation today. అదే నేటి దినం మన ధ్యానం కొరకైనటువంటి వచనం. We have many prayer services in the church. సంఘంలో అనేకమైనటువంటి ప్రార్థనా కూడికలను మనం కలిగి ఉంటాం. National days of prayer. చూడండి, ఒక దేశముగా ప్రార్థన కొరకైన సమావేశం ఉంటుంది. Special services of prayer in times of national crisis. చూడండి, దేశంలో సంక్షోభం వచ్చినప్పుడు ప్రత్యేక ప్రార్థనా కూడిక ఏర్పాటు చేస్తాం. Times when the local church gathers because of a big problem in the life of that church. ఆ స్థానిక సంఘంలో ఏదో పెద్ద సమస్య వచ్చిన కారణాన్ని బట్టి ప్రార్థన కొరకైన సమావేశం And ఉంటుంది. also regular routine these prayer meetings. అంతేకాకుండా
వారంలో జరిగేటువంటి ప్రార్థన కూడికలు ఉంటాయి, and some fasting prayers. కొన్ని ఉపవాస ప్రార్థనలని, So many prayer meetings are ఈ there. రీతిగా అనేక రకాల ప్రార్థన కూడికలు ఉంటాయి. Now, how many times do you have an answered prayer service? అయితే ఇప్పుడు ఎన్ని ప్రార్థనలకి జవాబు వచ్చిన ప్రార్థనలు ఎన్ని ఉన్నాయి? Prayer Psalm 66 is a perfect test for such a service because it celebrates the way life begins anew when God answers prayer. 66వ కీర్తన అలాంటిదే. ఇది ఎక్కడ ఆరంభించబడుతుంది? ప్రార్థనకి దేవుడు జవాబిచ్చినటువంటి సందర్భాల గురించి మాట్లాడుతున్నాడు. Whenever prayer is answered, ఎప్పుడైతే ప్రార్థనలకి జవాబు వస్తూ we ఉంటాయో experience our own little resurrection and joy. కాబట్టి మనం మన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆ చిన్న పునరుత్థానం బట్టి సంతోషిస్తుంటాం. How should we celebrate those personal experiences when God answers our prayer with a miracle of new life? దేవుడు మనకి మన ప్రార్థన ఆశ్చర్య రీతిలో జవాబిస్తున్నప్పుడు ఏ రీతిగా మనం దానిని ఒక ఉత్సవంగా చేసుకుంటాం? We should speak directly to God with specific words of praise. మనము ఒక నిర్దిష్టమైనటువంటి ప్రార్థనలో పలికే మాటలతో మనం దేవునితో మాట్లాడుతుంటాం. And we should with specific words of praise we should speak to God. కాబట్టి నిర్దిష్టమైనటువంటి పదాలతో మన స్తుతిని గురించినటువంటి ఆ మాటలతో దేవునికి ప్రార్థన చేస్తాం. Verses 10 to 12 remind God of what God did for us. 10 నుండి 12 వచనాల్లో దేవుడు మన కొరకు ఏమి చేసినాడు అనేది జ్ఞాపకం Then చేస్తాడు. in verse 20 he cries out, praise be to God. తర్వాత 20వ వచనంలో ఆయన అంటాడు కదా, ఆయన నామం సన్నుతింపబడును గాక. In other words, మరొక మాటలో we must చెప్పాలంటే not forget to return to God with our praise and thanks. మనము మరలా దేవునికి స్తుతి కృతజ్ఞతలు అర్పించే విషయంలో ఎన్నడూ మర్చిపోకూడదు. How often we have been like those 9 lepers who did not return to Jesus to thank him for their personal resurrection. ఆ 9 మంది కుష్ఠరోగులు రోగం నుండి బాగైన తర్వాత వారు పొందిన పునరుత్థాన అనుభవాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించడానికి తిరిగి రానేలేదు వాళ్ళు. They got a new life but they could not come to Jesus again. నూతన జీవితాన్ని వాళ్ళు పొందినారే కానీ దాని కొరకే కృతజ్ఞత చెల్లించడానికి యేసు ప్రభు దగ్గర తిరిగి రాలేదు. Before we walk off into the rest of our life, we must return to the Lord who has given us new life. మనకి మిగతా జీవితంలోనికి మనం సాగిపోతానికి ముందుగా దేవుడు మనకి నూతన జీవితం ఇచ్చిన కారణాన్ని బట్టి ఇప్పుడు దేవుని దగ్గరికి రావాలి కృతజ్ఞతతో. That is a very personal thing. ఇది ఎంత వ్యక్తిగతమైన విషయం. But according to the pattern of Psalm 66, అయితే 16వ కీర్తన యొక్క పద్ధతి నమూనా ప్రకారం we should not return alone. మనము ఒంటరిగా తిరిగి రాకూడదు. We should come to the temple to offer a sacrifice of praise. మనము స్తుతి యాగము అర్పించడానికి దేవాలయంకి రావాలి. In this psalm of Jewish writer expresses, in this psalm, the Jewish writer expresses his praise and thanks in the form of burnt offerings. ఈ కీర్తనలో యూదుడైనటువంటి అతను దేవునికి తన స్తుతి యాగం చెల్లిస్తూ దహన బలి రూపంలో స్తుతి యాగం అర్పిస్తున్నాడు. He wants to give off his best to the master. ఆయన తన యజమానుడికి తన దగ్గర ఉన్న శ్రేష్టమైన ఉత్తమమైనది ఇవ్వాలి అనే ఆశిస్తున్నాడు. Burnt offering means completely offering himself to God. దహన బలి అంటే తన్ను తానుగా పూర్తిగా దేవునికి అర్పించుకోవడం. But this side of the cross, of course, we don't offer such sacrifices. అయితే సిలువకి యువతల ఇప్పుడు మనము ఆనాడు వాళ్ళు అర్పించినట్లుగా అలాంటి బలులను మనం ఇప్పుడు ఏం అర్పించం. Why? Because the sacrifice of Christ has washed us clean from all our sins. ఎందుకంటే క్రీస్తు యొక్క బలియాగం మన పాపములన్నిటి నుండి కూడా మనల్ని శుద్ధి చేసింది కాబట్టి. But we still come to the temple. అయితే మన ఇంకనూ దేవుని మందిరానికి వస్తాం. The place where God's people meet in the presence of the Lord. అక్కడ దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో కూడుకునేటువంటి సన్నిధి అది. So that we can offer our sacrifice of thanksgiving in the presence of God's people. తద్వారా దేవుని సన్నిధిలో దేవుని ప్రజలతో కలిసి మన కృతజ్ఞతాస్తుతి యాగం అర్పించడానికి. We do so because others also must know what God has done in our lives. ఆ రీతిగా ఎందుకు చేస్తామంటే ఇతరులు కూడా దేవుడు మన జీవితంలో ఏమి చేస్తున్నాడో వారు తెలుసుకోవాలని. So such times of personal testimony, it should not be a self-promoting, but it must focus on God and God's grace alone. ఇలాంటి వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం ఇచ్చే సమయాల్లో అది మన గురించి మాత్రమే కాకుండా దేవుని గొప్పతనం గురించి దేవుని మనం కనపరిచేటట్టుగా ఉండాలి. It is not to promote ourselves. I am a great believer, that's why God has done. నేను ఒక గొప్పవాడిని అందుకనే దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు మన గురించి చెప్పుకోవడం కాదు. No, not like that. అట్లా కాదు. It should be focus on God and his grace alone. దేవుని కృపపైనే ఆ దృష్టిని మనం ఉంచాలి. As we read in verses 10 to 12, 10 నుండి 12 వచనాల్లో మనం చదివితే, while others did terrible things to God's people, ఇది దేవుని ప్రజలకి ఇతరులు ఎంతో భయంకరమైనటువంటి విషయాలు చేస్తున్నప్పుడు God was at work in those hard times purifying his people in the same way
that a metallurgist makes gold and silver more precious by applying fire. ఆ కష్ట పరిస్థితుల్లో దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఒక శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా తీసుకొని వెళ్తున్నాడు. ఏ రీతిగా అయితే ఒక కంసాలి వాడు లేకపోతే ఆ బంగారం పని చేసేటువంటి వాడు ఏ రీతిగా దాన్ని అగ్ని పరీక్ష గుండా దాన్ని తీసుకొని వెళ్తాడో అదే దేవుడు మన జీవితంలో జరిగిస్తున్నాడు. We should not forget this principle. ఈ నియమాన్ని మనం మర్చిపోకూడదు. When we pray to be delivered from hard situations, ఈ కష్ట పరిస్థితుల నుండి విడుదల కొరకై ప్రార్థన చేసినప్పుడు God may finally deliver us from them. దేవుడు చివరిగా వాళ్ళని విడిపించవచ్చు. But in the meantime, he will use those situations to test us. అయితే ఈ మధ్యలో ఆ పరిస్థితులని దేవుడు వారిని పరీక్షించడానికి వాడుకుంటాడు. So that in the end we will be better and purer. తద్వారా మనం ఎంతో మేలిమిగా ఎంతో పవిత్రమైన శుద్ధి చేయబడిన వారంగా ఉండాలి. So God hears our prayers. కాబట్టి దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. The goal of testing assures us that bad times are not merely an accident. ఇక్కడ పరీక్షిస్తున్నటువంటి ఈ సమయాలు మనం ఏదో కఠినంగా వ్యవహరిస్తున్నట్టుగా కాదు, కానీ దేవుడు అట్లా అనుమతిస్తూ ఉంటాడు మన They జీవితంలో. are not accidental. ఇవన్నీ కూడా ఏదో ప్రమాదవశాత్తు జరిగేవేమి కాదు. After he has tested us, ఆయన మనల్ని పరీక్షించిన తర్వాత he will release and restore and resurrect. ఆయన మనల్ని విడుదల చేస్తాడు, సమకూరుస్తాడు, మరలా పునరుత్థానం ఇస్తాడు. Secondly, రెండవది, the psalmist talks in verse 13 and 14 about fulfilling his vows. కీర్తనకారుడు 13-14 వచనాల్లో తన మొక్కుబడులు చెల్లించే దాని గురించి What మాట్లాడుతున్నాడు. is the purpose of vows? ఎందుకని మొక్కుబడి చేస్తున్నాడు, ఏంటి ఉద్దేశం? At the very least, they are an indication that we are deadly serious about our prayers. ఇది మన ప్రార్థనల విషయంలో మనము ఎంతో తీవ్రమైనటువంటి రీతిలో ఉండాల్సింది జ్ఞాపకం చేస్తున్నాడు. Oh Lord, we are praying. దేవా మేము ప్రార్థన We are చేస్తున్నాం serious about it. బాబా, ఈ ప్రార్థన విషయంలో ఎంతో After we తీవ్రంగా get the చేస్తున్నాం. answer, we will not forget, but we will bring the vows. జవాబు వచ్చిన తర్వాత అంతటితో ఇక మేము ప్రార్థన గురించి మర్చిపోము, కానీ మా మొక్కుబడులు చెల్లించదము. So the vows are speaking of the seriousness of our prayer. ఈ మొక్కుబడులు మన ప్రార్థన యొక్క తీవ్రతను గురించి మాట్లాడుతుంది. But how often are our prayers a routine recitation of the same old things? అయితే ఎన్నిసార్లు మనం చేసే ప్రార్థనలు రోజు చేసే ప్రార్థన పాడిందే పాటలాగా చేస్తుంటాం. But making a vow changes this attitude. అయితే మొక్కుబడి చెల్లించటం ద్వారా ఈ వైఖరి నుండి మనం మార్పు చెందగలం. We care enough about our prayers to promise God something when he answers. ఈ ప్రార్థనలు మన దేవుడు ఏదైనా జవాబు ఇచ్చినప్పుడు నేను ఈ రీతిగా చేస్తానులే అట్లా మనం ప్రమాణాలు చేస్తుంటాం. So we will make a sacrifice when he answers. కాబట్టి దేవుడు జవాబు ఇచ్చినప్పుడు మనము త్యాగం చేస్తుంటాం. So what kind of sacrifice is fitting? ఏ రకమైనటువంటి త్యాగం సరిపోయేదిగా ఉంటుంది? We should never vow anything except what we know is God's will. చూడండి, దేవుని చిత్తం అనగా ఏమిటిదో అది తప్ప వేరే మొక్కుబడులను చేయకూడదు. See, think of the old tragic story, Old Testament story of the judge Jephthah. పాత నిబంధనలో ఉన్నటువంటి న్యాయాధిపతి అయిన యెఫ్తా యొక్క విషాదకరమైన చరిత్ర ఒకసారి ఆలోచన See, చేయండి. he vowed the sacrifice which is not scriptural. చూడండి, ఆయన అర్పించినటువంటి ఆ బలి అనేది లేఖనానుసారమైనది కాదు. He vowed a sacrifice. ఆయన ఒక బలిని గురించి మొక్కుబడి చేసినాడు. But see, whatever comes from my house I will give. నా ఇంటిలో నుండి ఏది బయటికి వస్తుందో ముందుగా వస్తుందో దాన్ని నీకు బలి అర్పిస్తానన్నాడు. So his daughter came. అప్పుడు ఏమైంది, తన కుమార్తె వచ్చింది బయటికి. But offering a human sacrifice to God is not God's will. ఇక్కడ దేవునికి మానవ బలి అర్పించడం, నరబలి చేయడం అనేది అది దేవుని చిత్తము కానే కాదు. So that's why when we are making a vow, is it according to the will of God or not, we have to see. అందుకని ఏదైనా దేవునికి నువ్వు మొక్కుబడి చేస్తున్నావంటే మొదట ఇది దేవుని వాక్యానుసారమైనదా, ఇది దేవుని చిత్తానుసారమైనదా పరిశీలన చేసుకోవాలి. The God of the Bible, he will not accept the human sacrifices. బైబిల్లోని దేవుడు నరబలిని ఆయన అంగీకరించేవాడు కాదు. When Abraham has taken Isaac, God has not allowed him to offer Isaac. అబ్రాహాము ఇస్సాకుని బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు దేవుడు అబ్రాహామును అనుమతించలేదు. Only the Ammonite gods like Molech, they were accepting human sacrifices. They were demanding human sacrifices. అమోనీల దేవతలు మొలేకు అనేటువంటి ఆ దేవతలు అయితే మానవ బలి, నరబలిని వాళ్ళు కోరేవారు, వాటిని అంగీకరించేవారు. So don't make a vow which God won't accept. అందుకనే దేవుడు అంగీకరించినటువంటి మొక్కుబడి చేయొద్దు. That is foolishness. అది బుద్ధిహీనత. Some people, కొంతమంది I know, నాకు తెలిసిన I వాళ్ళు, too worked in government. నేను ప్రభుత్వంలో ఉద్యోగం చేసిన, They will take bribes. వాళ్ళు లంచాలు తీసుకుంటారు. Do you know what they will do? మరి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? Even in the bribes they will give tithes.
లంచాలు తీసుకొని వాటిలో నుండి దశమ భాగం దేవుడికి ఇస్తారు. Will God accept that? మరి అలాంటిది దేవుడు So let అంగీకరిస్తారా? us be very practical. కాబట్టి ఇక్కడ కొంచెం క్రియాశీలకంగా ఉండాలి. So finally, చివరికి the psalmist says a startling thing in verse 18. కీర్తనకారుడు 18వ వచనంలో చూడండి ఒక ఆశ్చర్యపరిచే మాట చెప్తున్నాడు. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి అది. If I had cherished sin in my heart, the Lord would not have listened. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. Can that be? అంటే అది సత్యమేనా? అట్లా జరుగుతుందా? Not only would the Lord not have answered, but he also would not have listened to begin with. దేవుడు నా ప్రార్థన జవాబు ఇవ్వకపోవడం కాదు కదా, అసలు ఆరంభంలో చూస్తే అసలు నా మనవి విననే లేదా. So is this an often forgotten reason for unanswered prayers? Many times our prayers are not answered. అనేక పర్యాయాలు మన ప్రార్థనకి జవాబు రాదు కదా, ఇదేనా కారణం దానికి? So God will not listen such prayers. అలాంటి ఆ రకమైన ప్రార్థనలు దేవుడు అసలు విననే వినడు. Forget about the answers. ఆ ప్రార్థన జవాబు మాట పక్కకు So పెట్టాలి. if so, we would better figure out what it means to cherish sin in our heart. అయితే మన హృదయంలో పాపమును లక్ష్యం చేయటం అనగా ఏంటో అది మనం తెలుసుకోవాలి. So that is clinging to our sins. ఇది మన పాపములని మనం హత్తుకొని ఉండుట. Oh, clutching them close to our heart. మన హృదయానికి ఎంతో దగ్గరగా ఈ పాప జీవితం కలిగి ఉండుట. Rather than applying the blood of Christ for the remission of our sins, yes, putting deaf ears to that request of cleansing. మన పాపం నుండి శుద్ధీకరించబడేదానికి యేసుప్రభు వారి రక్తం కోరేదానికి బదులుగా చేసిన పాపం విషయంలో ఏదో చెవిటితనంగా అది దాన్ని పట్టించుకోనట్టు అజ్ఞానంగా ఉండదు. Then we put a deaf ear, automatically God will put a deaf ear to our prayers. అంటే ఎప్పుడైతే మనం ఇట్లా అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నామో దేవుడు కూడా మన విషయంలో అట్లాగే ప్రవర్తిస్తాడు. ఆయన కూడా చెవిటివాడుగానే ప్రవర్తిస్తాడు. If we are bent on holding into our own sin, మనం చేసినటువంటి ఆ పాపంలోనే మనం పట్టుకొని ఉన్నాం అనుకోండి. and if sin is at the center of our heart, మరి ఈ పాపం అనేది మన హృదయం యొక్క కేంద్ర స్థానంలో ఉంటే, if in other words we are not open to the grace of God, and God will not listen to our prayers. మన మాటలో చెప్పాలంటే దేవుని కృపకి మనం అట్లా అందుబాటులో లేనట్టుగా దేవుడు మన ప్రార్థన అంగీకరించడు కూడా. So again this does not mean that God only hears the prayers of perfect people. మరలా ఇక్కడ ఇంకో విషయం ఆలోచించాలి. దేవుడు పరిపూర్ణులైన వారి ప్రార్థనలే వింటాడని కూడా కాదు. No, it only points to the centrality of repentance and faith in our prayer life. లేదు, మన ప్రార్థన జీవితంలో కేంద్రం ఏమిటిది? పశ్చాత్తాపం గురించి మాట్లాడుతా ఉంది. So the psalmist followed these principles. కీర్తనకారుడు ఈ నియమాన్నే పాటిస్తున్నాడు. So God heard and answered him. అక్కడ దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు, జవాబు కూడా ఇచ్చినాడు. In turn he is blessing God in our today's verse. దానికి బదులుగా నేటి దిన మన వచనం ధ్యానం కొరకైన వచనంలో ఆయన దేవుని స్తుతిస్తున్నాడు. So may God help us to pray following these principles. ఈ నియమాలను పాటిస్తూ ప్రార్థన చేయలాగిన దేవుడు మనందరికీ సహాయం చేయనుగా. So may God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, Lord, we thank Thee for today's meditation. నేటి దిన ధ్యానం కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank Thee for speaking to us how to pray. ఏ రీతిగా ప్రార్థన చేయాలో దాని గురించి మాతో మాట్లాడుతున్నది మీకు వందనాలు. Many times, oh Lord, we don't know how to pray. అనేక పర్యాయాలు ఎట్లా ప్రార్థన చేయాలో మాకు తెలియదు. Even the disciples came to you and asked you, Lord, teach us to pray. శిష్యులు కూడా మీ వద్దకు వచ్చి ప్రభువా ప్రార్థన చేయటం మాకు నేర్పించమని అడిగినారు. Many times we pray so many things which are not in accordance with your will. అనేక పర్యాలు మేము చేసే ప్రార్థనలు ఎన్నో ప్రార్థన చేస్తామే కానీ అది మీ చిత్తానికి అనుగుణంగా ఉండని ప్రార్థన చేస్తాం. Many times we fix a marriage who is with a non-born again person. అనేక పర్యాలు మారు మనసు లేని ఆ వ్యక్తితో వివాహ సంబంధాన్ని కుదుర్చుకుంటాం. And we will be praying, Lord, help in the time of marriage. మరి ఇక ఈ వివాహ సమయంలో దేవా దయచేసి ప్రార్థన చేయమని అడుగుతాం. Please help in the time of marriage. ఆ వివాహ సమయంలో సహాయం చేయమని అడుగుతాం. Oh Lord, help the bride and bridegroom, we will pray. ప్రభు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా సహాయం చేయమనేటువంటి ప్రార్థన చేస్తాం. We know first of all that marriage itself is against the will of God. మొదటిదిగా అసలు ఆ వివాహము దేవుని చిత్తానికి విరుద్ధమైనదని నాకు తెలుసు. So, oh Lord, help us so that we may be away from such unscriptural prayers. కాబట్టి ప్రభా ఇలాంటి ఆ లేఖనానికి విరుద్ధమైనటువంటి ఈ ప్రార్థనలు మేము చేయకుండా ఉండలాగిన మమ్మల్ని కాపాడండి. Help us to be serious about our prayers. ప్రభా మా ప్రార్థన జీవితం విషయంలో కొంచెం తీవ్రంగా మేము ఉండట్లకు సహాయం Lord, చేయండి. if I cherish iniquity or sin in my heart, whatever prayer I may offer, the Lord will not, oh Lord, hear me. నా హృదయంలో అతిక్రమము పాపమును లక్ష్యం చేసిన ఎడల
అట్లాంటి స్థితిలో నేను ఏ ప్రార్థన ఎంత ప్రార్థన చేసినా కానీ దేవుడు వినడు, జవాబు ఇవ్వడు When కదా. he won't hear my prayer, where is the question of answering my prayer? ప్రార్థన విననప్పుడు దానికి ఇంకా జవాబు ఎక్కడి నుంచి వస్తుంది? Speak to us, O Lord. కాబట్టి ప్రభువా మాతో మాట్లాడండి. Help us to pray in accordance with thy will and also in the name of Lord Jesus. మీ చిత్తానికి అనుగుణంగాను యేసుక్రీస్తు ప్రభువారి నామములోనే మేము ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. We do pray in the prayer answering name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రార్థనకు జవాబిచ్చే నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.